రైతులందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో అయితే మిరప పంటలో అధికంగా పూత రాలడానికి గల కారణాలు, సో ఎందుచేత అనేది మనకు పూత అనేది ఎక్కువగా రాలుతుంది, అందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ న్యూట్రియంట్స్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. సో మనకు తక్కువ ధరలో ఎలాంటి పోషకాలను అయితే వాడుకోవాలనేది కూడా చెప్పాను. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. పూర్తి వివరాలు అయితే తెలియజేశాను. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతానైతే వీడియోనైతే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో ఈరోజు ఈ వీడియోలో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనకు ఈ మిరప పంటలో చాలామంది రైతులు అయితే ఇప్పుడు ప్రధానంగా మనకు అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే, పూత అనేది అధికంగా కడలు అనేది అధికంగా రాలుతున్నాయని చాలామంది రైతులు అయితే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించడం జరుగుతుంది. సో చైతన్య అనే ఒక మన సబ్స్క్రైబర్ అయితే మనకు ఆయన తోటలో అయితే విపరీతంగా పూత కడలు అనేది రాలుతున్నాయి. సో ఆయన కూడా మనకు కామెంట్ చేశాడు, కాల్ చేశాడు. సో అందుకోసం అయితే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రధానంగా అయితే మనకు పూత అనేది అధికంగా పూత దశలో ఉన్నాయి. కాప్ స్టేజ్లో అయితే మిరప తోటలు అయితే ఉన్నాయి చాలామంది రైతులు అయితే. సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మనకు పూత కడలు అనేది అధికంగా రాలే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా దీంతో కాకుండా మనకు ఈ పూత కడలు అనేది ప్రధానంగా ఏ కారణాల వల్ల రాలుతాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాలకుండా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మనకు ప్రధానంగా మేజర్గా ఏ కారణాలు అనేది వల్ల మనకు రాలుతుంది, ఆ కారణాలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తి సమాచారం మీరు ఈ ఒక్క వీడియో చూస్తేనే ఆ ప్రాబ్లంని బట్టి మీరు స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో పూత రాలడాన్ని 100% అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. మీకు ఈ పూత రాలే సమస్య అనేది ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మీకు రాకపోయినా ఇంకా ముందు కూడా మిరప తోటలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేయడం వల్ల అయితే మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. సో మీ నుంచి నేను కోరుకున్నది ఒక లైక్ మాత్రమే. తప్పకుండా అయితే లైక్ చేయగలరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోలోకి అయితే వెళ్దాం. సో మనకు మిరప తోటల్లో ప్రధానంగా ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల మనకు చిరుజల్లులు అనేది చాలా ఏరియాలో అయితే పడడం జరిగింది. సో మనకి తుఫాన్ ప్రభావం వల్ల ప్రధానంగా అయితే మనకు చాలా రకాల సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో అయితే ఈ పూత రాలే సమస్య అనేది వస్తుంది. అలాగే ఏమైనా తెగులు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆకాశం అనేది మబ్బులతో ఉంది కాబట్టి ఈ నల్లి కానీ నల్ల తామర పురుగు సమస్య కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనకు పూత అనేది అధికంగా రాలకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కారణాల చేత రాలుతుందా అని తెలుసుకున్నట్లయితే, ముందుగా కొన్ని కారణాల వల్ల అయితే మనకు పూత అనేది కొందరి తోటల్లో ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. సో అందులో వచ్చి మనకు మొదటి కారణం ఏంటంటే, మనకు ఈ వాతావరణ ఒడిదుడుకుల వల్ల మనకు ఖచ్చితంగా అయితే పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ప్రధానంగా అయితే మనకు ఈ మొన్నటి వరకు ఎండ అనేది ఉండేది. సో ఇప్పుడు వాతావరణం ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆకాశం అనేది మబ్బులతో ఉంది. అలాగే మనకు చిరుజల్లులు అనేది పడుతున్నాయి, మంచు అనేది కూడా ఎక్కువగా కురుస్తుంది. సో అందుకోసం అయితే ఈ మార్పులను అనేది మిరప తోట అంతగా కంట్రోల్ చేసుకోలేదు. సో మనకు ఎండ ఎక్కువగా ఉన్నా కొంచెం రాలిపోయే అవకాశం ఉంటుంది, ఈ మబ్బులు అనేది ఎక్కువగా ఉన్నా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది పూత అయితే. సో ఈ వాతావరణ ఒడిదుడుకుల వల్ల కూడా మనకు పూత రాలే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు ఈ మిరప తోటలో నీటి తడులు అండి. సో మనకి నీటి తడుల వల్ల కూడా మనకు ఈ పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. నీటి తడులు అనేది ఎక్కువగా వెంటనే మనం తడిబెట్టినా కూడా భూమిలో తేమ శాతం అనేది ఎక్కువై మనకు పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. సో మనకి ఎక్కువగా తడులు అనేది లేటుగా బెట్టుగా వచ్చి మనకు పూత రాలే అవకాశం ఉంటుంది. సో మనకు నేల ఎప్పుడైతే ఆరిందో అప్పుడు మనం తడైతే పెట్టుకోవాలి. సో వెంటనే పెట్టకూడదు, ఎక్కువగా గ్యాప్ కూడా లాంగ్ టైం కూడా గ్యాప్ ఇవ్వకూడదు. సో మనం భూమి తేమ అనేది ఆరిన వెంటనే తడైతే పెట్టుకోవాలి. సో ఇది కాకుండా మనకు ఈ మిరప పంటలో పోషకాల లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మనకు ఈ వివిధ రకాల మైక్రోన్యూట్రియన్స్ కానీ లేకపోతే పోషకాల లోపం వల్ల కూడా మనకు అధికంగా ప్రధానంగా వచ్చే సమస్య పోషకాల లోపం వల్ల కూడా పూత కాడ అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా మనం ఎలాంటి పోషకాలు వాడుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే, మనకు ఏదైనా మిరప తోటలో పూత దశలో ఉన్నప్పుడు తెగులు సమస్యలు అనేది కూడా అధికంగా ఉంటే ఈ పూత కడలు అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెగులు సమస్యలు అనేది మొక్కకు ఉంటే ఆ
తెగులు సమస్యలున్న మొక్కకి బలంగా అయితే ఉండదు, ఆరోగ్యకరంగా అయితే మొక్క ఉండదు. సో అందుకోసం అయితే ఈ పూత కడలు అనేది కూడా ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన కారణాల వల్ల అయితే మనకు పూత మిరప తోటల్లో రాలే అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా మనకు ఈ మిరప తోట అనేది దగ్గరగా మనం చెట్లు నాటుకున్నట్లయితే సో తోట అనేది ఎక్కువగా గుంపుగా పెరిగి హైట్ పెరగడం వల్ల ఈ తోటకి అనేది గాలి ఆడక మనకు పూత ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. మనం మొక్కకైతే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టాలో అంతకన్నా ఎక్కువగా పెట్టి హైట్గా వేపుగా పెరిగి ఉంటే సో అలాంటి కారణాల వల్ల కూడా మనకు పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మనం ఇంకా ఏ కారణాల చేత రాలుతుందంటే మనకు ప్రధానంగా అయితే ఈ మిరప పంటలో పెరుగుదలకు ఎక్కువగా మనం పెరుగుదల మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకు పూత కూడా రాలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొక్క ఎప్పుడు పెరుగుదలకే ఎక్కువగా మనం స్ప్రే చేస్తే ఆ పూత అనేది ఈ మొక్కలోని జిబ్రలిన్స్ హార్మోన్స్ అనేది ఉంటుంది. జిబ్రలిన్స్ అనేది ఒక హార్మోను. సో ఆ హార్మోన్స్ అనేది మొక్కకు ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల ఈ వచ్చిన పూత అనేది ఏమైనా మొక్క పోషకాలను అనేది ఈ పెరుగుదలకే పెడుతుంది కానీ పూత కాతకు అనేది అందించకపోవచ్చు. సో అందువల్ల కూడా మనకు పూత రాలే అవకాశం ఉంటుంది. సో దీనికోసమైనా కూడా మనకు కొన్ని రకాల హార్మోన్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. సో అందులో మనకు ప్రధానంగా అయితే వాతావరణ ఒడిదుడుకుల వల్ల అయితే మనకు ఇవన్నీ కారణాల చేత అయితే పూత రాలే అవకాశం ఉంటుంది. అందులో వచ్చి మనకు మొదటిగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వాతావరణం వల్ల మనకు ఈ ఒడిదుడుకుల వల్ల మనకు తుఫాన్ అనేది పడే వల్ల ఈ చిరుజల్లులు అనేది పడుతుంది. అందుకోసం అయితే మనకు ప్రధానంగా అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక తెగులు మందులను అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు తెగులు సమస్యలు అనేది అధికంగా వచ్చి పూత కూడా రాలే అవకాశం ఉంటుంది. సో ఒక ఫంగిసైడ్ బయర్ వాళ్ళది ఎసర్బోన్ అయితే వాడుకోండి. మీకు తెగులు సమస్య ఉన్నా కూడా రాకపోయినా కూడా ఈ వాతావరణం వల్ల మనకు బూడిద తెగులు సమస్య కానీ కొమ్మెండు తెగులు సమస్య కానీ వివిధ తెగులు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. పూత కూడా మనకు ఈ ఎసర్బో స్ప్రే చేయడం వల్ల క్వాలిటీగా రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఉంటుంది. ఈ బయర్ వాళ్ళది ఎసర్బో అనేది అవైలబుల్గా ఉంటే ఎసర్బోని వాడుకోండి. లేకపోతే ఈ లూనా ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది బయర్ వాళ్ళది, దాన్నైనా కూడా వాడుకోవచ్చు. సో దీని కాంబినేషన్లో అయితే మీకు ఇంకా పూత మంచిగా రావడానికి ఈ ఫ్యాంటాక్ ప్లస్ అయినా కూడా వాడుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే వీటి కాంబినేషన్లో అయితే ఒక న్యూట్రియంట్స్ని కూడా అందించండి. సో ఫ్యాంటాక్ ప్లస్ కానీ లేకపోతే ఇసాబియన్ అయినా కూడా వాడుకోండి. సో ఖచ్చితంగా అయితే మనకి తెగులు సమస్యల వల్ల కూడా పూత రాలుతుంది అనుకున్న వాళ్ళైతే సో ఖచ్చితంగా తెగులు సమస్యలు ఉన్నా లేకపోయినా కూడా ఒక బెస్ట్ ఫంగిసైడ్ని అయితే లూనా కానీ ఎసర్బో కానీ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. దీని కాంబినేషన్లో పూతకు కూడా మళ్ళీ ఏమైనా ఇప్పటికే రాలిపోయింది అనుకుంటే దీని కాంబినేషన్లో ఫ్యాంటాక్ కానీ లేకపోతే ఈసాబియన్ లాంటివి కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. సో ఇది కాకపోతే మనకు పోషకాల లోపం వల్ల అయితే ప్రధానంగా అయితే ఎక్కువగా పూత రాలే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అయితే మనం ఏం వాడుకోవాలంటే మనకు ఒక తక్కువ ధరలోనే వివిధ అన్ని రకాల పోషకాలను అయితే మనకు చెప్తాను ఈ వీడియోలో అయితే. ఒక 150 రూపాయలకే దొరికే వివిధ రకాల పోషకాలను అయితే మీరు తెచ్చి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. అందులో వచ్చి మనకు ప్రధానంగా అయితే మనకు పోషకాల లోపం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో మొక్కలో అయితే అప్పుడు ఖచ్చితంగా వచ్చిన పూత కథ అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా అయితే ఒక 10 పూతలు వస్తే అందులో ఒక 4 వరకు రాలిపోయే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఎక్కువగా రాలుతుందంటే పోషకాల లోపం వల్ల కూడా రాలే అవకాశం ఉంటుంది. అందుకోసం అయితే మనము ఈ కొన్ని రకాల పోషకాలను అయితే చెప్తాను. ఏరిస్ కంపెనీకి చెందిన చెలామిన్ ప్లస్ అని ఉంటుంది. సో దాన్ని అయితే వాడుకోండి. అందులో చెలామిన్ జింక్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాన్ని వాడుకోవడం వల్ల మనకు జింక్ లోపం అనేది ఏర్పడినా కూడా మనకు ఖచ్చితంగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఒక 100 గ్రాములను అయితే ఈ ఏరిస్ చెలామిన్ జింక్ని అయితే ప్లస్ని అయితే వాడుకోండి. సో దీంతో పాటు మనకు మెగ్నీషియం సల్ఫేట్ అని దొరుకుతుంది. సో ఇందులో మెగ్నీషియం లోపం వల్ల కూడా మనకు వివిధ పోషకాలను అనేది ఈ విధంగా అందించడం వల్ల కూడా మనకు పూత అనేది ఎక్కువగా వచ్చి రాలిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో మెగ్నీషియం సల్ఫేట్ అయినా కూడా ఒక కేజీని అయితే తీసుకోండి. ఒక ఎకరానికి 1 కేజీ డోస్ పరంగా అయితే తీసుకోండి. ఇది కాకపోతే దీంతో పాటు మనకు నెక్స్ట్ వచ్చి మనకు సిఎన్ తీసుకోండి. కాల్షియం అయితే ఏరిస్ వాళ్ళది 30 మ్యాక్స్ సిఎన్ అని ఉంటుంది. సో దాన్నైనా కూడా వాడుకోండి. మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మూడిటి కాంబినేషన్తో పాటు మీరు ఇంకా అదనంగా అయితే బోరాన్ అయితే ఖచ్చితంగా వాడుకోండి. సో ఎందుకంటే మనకు బోరాన్ లోపం వల్ల కూడా మనకు పూత కూడా అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఈ 4 కాంబినేషన్తో పాటు మీరు ఇంకా వాడాలనుకుంటే దీని కాంబినేషన్లో 13,045 అని మనకు ఈ ఏరిస్ కంపెనీకి చెందిన 40 మ్యాక్స్ ఎన్పీకే అని దొరుకుతుంది. సో దాన్ని 13,045 అయితే వీటన్నిటి కాంబినేషన్లో అయితే మీరు వాడుకోండి. మీకు పూత అనేది పోషకాల లోపం వల్ల అనేది పూత రాలితే ఖచ్చితంగా అయితే కంట్రోల్ అయ్యే 100కు 100% అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అన్ని రకాల పోషకాలను అనేది సింగిల్గా పోషకాలను అయితే స్ప్రేయింగ్ చేసి చూడండి. ఒక స్ప్రేయింగ్ అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకు జింక్ లోపం ఉంటే జింక్ను అందజేసాము మొక్కకి స్ప్రేయింగ్ ద్వారా. అలాగే మనకు మెగ్నీషియం లోపం ఉంటే మనకు మెగ్నీషియంను కూడా మనకు స్ప్రేయింగ్ ద్వారా కలిపేసాము.
కాల్షియం లోపం వల్ల ఉంటే కాల్షియంను కూడా వేసాము. సో కాల్షియం వల్ల వచ్చిన కాయ అనేది క్వాలిటీగా వస్తుంది, పూత కాత కూడా రాలిపోకుండా ఉంటుంది. సో మనకు ఏమైనా పోషకాలు ఎన్పికే పోషకాల లోపం ఉన్నా కూడా మనకు 13-0-45 స్ప్రే చేస్తే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని అయితే కూడా వాడుకోవచ్చు. సో ఈ 4 కాంబినేషన్ల ప్రకారంగా అయితే మీరు వాడుకోండి. ఖచ్చితంగా అయితే బోరాన్ అనేది ఒక 250 గ్రాములు అయితే ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోండి. సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు ప్రధానంగా అయితే మనకు ఇంకా కొన్ని కారణాల చేత అయితే పూత రాలే అవకాశం ఉంటుంది. సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో మనకు మొక్కకు అనేది ఒకే రకమైన హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ పూత అనేది రాకోకుండా ఎక్కువగా గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు పూత రాకోకుండా గ్రోత్ అనేది వస్తుంది అనుకున్న టైంలో అయితే ఈ హార్మోన్స్ని అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో హార్మోన్స్ ఏంటంటే మనకు మార్కెట్లో ఏవి దొరుకుతాయంటే ఈ బయర్ వాళ్ళది ప్లానోఫిక్స్ అనేది ఒక హార్మోన్ అండి. సో ఈ ప్లానోఫిక్స్ని అయితే కూడా మీరు వీటిలో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక హార్మోన్ మొక్కకి గ్రోత్ని ఆపి పూత కాత ఎక్కువగా వచ్చే విధంగా పనిచేసే వాటిలో ఈ ప్లానోఫిక్స్ అనేది ఒకటి. సో ఇది కాకపోతే మనకు గరుడా కంపెనీకి చెందిన చమత్కార్ అని దొరుకుతుంది. సో చమత్కార్నైనా కూడా వాడుకోవచ్చు. ఇందులో మెఫికిట్ క్లోరైడ్ అనేది ఉంటుంది. సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు. సో ఇవి రెండింటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో ఒక వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఈ ప్లానోఫిక్స్ కానీ చమత్కార్ కానీ మీకు అవైలబుల్గా లేకపోతే ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన డబుల్ అని దొరుకుతుంది. సో దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. పూత రావట్లేదన్న దశలో అయితే వీటిని స్ప్రేయింగ్ చేసుకుంటే అధికంగా పూత వచ్చి మనకు కాప్ సెట్ అవ్వడానికి ఇవి ఎక్సలెంట్గా అయితే దోహదపడతాయి. సో మీరు ఈ ప్లానోఫిక్స్ అనేది దొరికితే మీకు ప్లానోఫిక్స్ని అయితే ఒక 30 ml నుంచి 40 ml మించకుండా అయితే ఒక ఎకరానికి వాడుకోండి. సో ప్లానోఫిక్స్ అనేది పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి. సో మనకి తక్కువ ధరలో దొరుకుతుంది. అదైతే ఒక 100 ml 120 రూపాయలకు దొరుకుతుంది. సో ఈ 100 ml అయితే మనం ఒక 2.5 ఎకరాల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు ఈ గరుడా కంపెనీ చమత్కార్నైనా కూడా ఒక 250 ml అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డబుల్ అనేది మీకు దొరికితే డబుల్ని అయితే ఒక 100 ml అయితే వాడుకోండి ఒక ఎకరానికి. సో మీకు వీటి ఒక మొక్కకు అందించే హార్మోన్స్లో ఇవి 3 ఒక బెస్ట్ హార్మోన్స్. సో వీటిలో ఏదో ఒకైనా కూడా ఒకదాన్ని వాడుకోవచ్చు. లియోసిన్ అనేది దొరుకుతుంది, దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇవనేది ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఇవి గ్రోత్ని అనేది ఆపి పూత కాత అనేది ఎక్కువగా వచ్చి మొక్కకు హార్మోన్స్ అయితే ఎంత అయితే అవసరమో అంత అందించే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే వీటిని అయితే వాడుకోవచ్చు. సో వీటి కాంబినేషన్లో అయితే మీరు ఈ బోరాన్ తీసుకున్న ఈ ప్లానోఫిక్స్ అని కానీ గరుడా చమత్కార్ కానీ లియోసిన్ కానీ డబుల్ కానీ వీటి కాంబినేషన్లో అయితే మీరు పూత కొడలు ఎక్కువగా రాలుతుందంటే దీని కాంబినేషన్లో బోరాన్ అయితే 250 గ్రాములు తీసుకోండి. బోరాన్తో పాటు మీరు 13-0-45 అనేది ఏరిస్ వాళ్ళది 40 మ్యాక్స్ అయినా కూడా వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కారణాల చేతి వల్ల అయితే మనకు పూత కాత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. వాటికి మనం ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.